హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి, మీ దగ్గర కూడా కొత్త చీరలు ఉంటాయి, దాన్ని బయట డ్రై క్లీన్ ఇచ్చే బదులు కొత్త చీరల్ని ఈజీగా సింపుల్గా ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు దాన్ని సర్ప్ కానీ వాషింగ్ మిషన్లో కానీ అస్సలు ఉతుకొద్దండి. సింపుల్గా ఉతుక్కోండి. ఈ విధంగా మంచిగా షైనీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. సో ఏం లేదండి, చిక్ షాంపూ ఏదో ఒక షాంపూ తీసుకొని షాంపూతో వాష్ చేయండి, ఈజీగా క్లీన్ అవుతుంది. షాంపూని ఒక బకెట్ వాటర్లో కలుపుకొని మంచిగా జస్ట్ ఒక ప్యాకెట్ షాంపూ అయితే చాలండి. ₹1 షాంపూ వేసాను నేను, చిక్ షాంపూ వేసాను. మీరు ఏ షాంపూ అయినా తీసుకోవచ్చు. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ మా మమ్మీ బ్లౌజ్ డిప్ చేసి దాన్ని కొంచెం క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ శారీని వచ్చేసి వేసి ఏం లేదు, జస్ట్ కింద ఫాల్ ఉంటుంది కదా, ఆ ఫాల్ సైడ్ కొంచెం ఇట్లా మనం చేయితోనే రబ్ చేస్తే చాలు. బ్రష్ కూడా అవసరం లేదు దీనికి. సో మీరు చూడొచ్చు నేను ఏ విధంగా చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా వేసి బ్రష్ ఏం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కొత్త చీరల్ని మీరు డ్రై క్లీనింగ్ కానీ వాషింగ్ మిషన్లో అస్సలు కడగొద్దండి. మొత్తం అంతంత రేట్లు పెట్టి కొంటాం, అది కొన్ని రోజులు కూడా యూజ్ చేయలేకుండా అయితే. సో చూడొచ్చు మీరు వీడియోలో నేను చూపిస్తున్నట్టు సారీకి కింద ఫాల్ ఉంటుంది, ఆ ఫాల్ని కొంచెం ఇట్లా చేయితో మనం రబ్ చేస్తే చాలు, ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం మోస్ట్లీ మనం ఎక్కువసేపు వేసుకోం కదండి, ఒక రోజు అయితే మనం ఒక రోజంతా అయితే వేసుకోం కదా, ఏదో 3, 4, 5 అవర్స్ కోసం వేసుకుంటాం శారీస్. మరీ ఎక్కువ మురికి కూడా ఉండదు, గలీజ్గా కూడా ఉండదు. సో సింపుల్గా ఈజీగా షాంపూలో క్లీన్ చేసుకోండి. కానీ ఇట్లా హార్డ్ డిటర్జెంట్స్ లాంటివి ఏం యూజ్ చేయదు. మీ దగ్గర లిక్విడ్ ఏమున్నా చేసి యూజ్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. సో చూడొచ్చు, నెక్స్ట్ శారీ కూడా వేసి సేమ్ ప్రాసెస్ అలానే చేస్తున్నాను నేను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీకు షేర్ చేస్తాను. చూడొచ్చు నేను వీడియోలో ఈ శారీని కూడా సేమ్ అదే విధంగా కింద ఫాల్ ఉన్న సైడ్ చేయితో ఇలా రబ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. మంచిగా క్లాత్స్ శారీకి ఇంత కూడా డ్యామేజ్ అవ్వదు, షైనీగా ఉంటాయి అలానే. సో చూడొచ్చు, మీరు చూడొచ్చు ఎంత ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. చూడండి ఎంత షైనీగా ఉన్నాయి కదా, ఇంత కూడా డ్యామేజ్ అవ్వలేదు అన్నట్టు. సో చూడొచ్చు, ఈ శారీ ఆర్గెన్జా శారీ, మడతలు కూడా పడలేదు, ఇంత నైస్. సో చూడొచ్చు, మా మమ్మీది ఆల్రెడీ నేను ప్లేట్స్ పిన్అప్ చేసి పెడతాను కొంగు దగ్గర. సో అదే అట్లానే ఉతికేసాను. చూడొచ్చు, మీ టైం సేవింగ్ ఇది. ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.